గంగన్న మాస్టర్, అయ్యా మీకు ధ్యానములకు రావాలని ఎలా అనిపించింది? ధ్యానములకు అయ్యా నేను ధ్యానాలకు రావాలని ఎలా అనిపించింది అని అంటే, ఫస్ట్ నా లోపల ఆవేదన అన్నది కలిగింది. ఏమిటంటే ఆవేదన, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కష్టపడుతురు. ప్రతి ఒక్కళ్ళు ఎట్లా కష్టపడుతురు అంటే, ప్రతి ఒక్క సమస్యకు కష్టపడుతురు. దేని వలన కష్టపడుతురు, ఎందుకు కష్టపడుతురు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తారు. ఆ పనికి ఫలితం దక్కుతలేదు. అవునా కాదా మల్లయ్య గారు? అటువంటి ఆవేదన కలిగింది. ఫస్ట్ అంటే ఎదుటి వ్యక్తులను చూసినా కానీ వాళ్ళు కష్టపడుతురు, నేను సేమ్ అట్లనే కష్టపడుతున్నా. ఎందుకు ఈ కష్టపడుతుర్రు, ఎందుకు బాధపడుతుర్రు? మళ్ళీ పని చేయక కాదు, పని చేస్తుర్రు. మల్లయ్య గారు పని చేస్తుర్రు, కానీ ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈ సిస్టమ్ ఏంటిది? ఈ సిస్టాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ అన్న ఆలోచన కలిగింది నాకు. అంటే ధ్యానం చేస్తే మరి ధ్యానం గురించి ఏమి లాభాలు మీరు వస్తాయి, అన్ని తగ్గుతాయని అనుకున్నారు? ఈ ధ్యానం వలన నాకు తెలియదు లాభాలు పొందము అన్నది తెలియదు నాకు. తెలియక ఏమైందని అంటే, నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పటి నుంచి నా లోపల ఈ ఆవేదన అన్నది మొదలైంది. మొదలైన తర్వాత ఆ గురువు దగ్గరికి ఎప్పుడైతే నేను వెళ్ళానో అప్పుడు స్టార్ట్ అయింది ఇట్లా ధ్యానం చేయాలా. ధ్యానం చేసి నాకు ఎప్పుడైతే నేను పొందుతున్నానో మంచిగా, అది నలుగురికి చెప్పాలని. అంటే ఇప్పుడు ఈ అజయ్ మాస్టర్, లక్ష్మణ్ మాస్టర్ నుండే వచ్చిందా, అంతకన్నా ముందే వచ్చిందా? ఒక 2 నెలల ముందు ఈ ధ్యానులకు ఈ అజయ్ మాస్టర్ కానీ లక్ష్మణ్ మాస్టర్ వీళ్ళు కలగక ముందు ఒక 2 నెలల ముందు స్టార్ట్ అయింది ఈ దైవం దగ్గరికి రావడం. నేను ఒక 2 నెలల ముందు చాలా అయిన తర్వాత ఏం జరిగిందని అంటే, మెల్లగా ప్రతిదీ, అప్పుడు నేను నాన్ వెజ్ తింటుంటే ఆ గురువు దగ్గర నేను చెప్పినా కదా, అంతకు ముందు అయినా కానీ పోయి వచ్చినాక అయినా కానీ నాన్ వెజ్ తింటుంటే నేను. తర్వాత ఏమైందని అంటే, మెల్లగా ఈ నాన్ వెజ్ బంద్ పెట్టడం జరిగింది. తర్వాత మందు నా ఇచ్చినే మందు బంద్ పెట్టడం జరిగింది. తర్వాత ఏం జరిగిందనంటే, కసి పట్టుదల పెరిగింది నా లోపలిగా మొత్తానికి. అంటే నేను ఏవేవైతే పొందుతున్నానో దినదినం రోజువారీ, అటువంటి నలుగురు చెప్పడం జరిగింది. ఆ నలుగురు ఏమనుకుంటున్నారు అంటే, పిక్చర్ లెక్క కొడతాడని అనుకున్నారు అన్నట్టు. అప్పుడు తర్వాత ఏం జరిగిందని అంటే, నేను ధ్యానంలోకి వచ్చే ముందుగా మన ఈ యూట్యూబ్ చూడడం జరిగింది. దాంట్లో నాకు ఒక నెంబరు దొరికిన తర్వాత ధ్యానం గురించి ఒకళ్ళకి ఫోన్ చేసిన తర్వాత రమ్మని అన్నారు. పోయినా క్లాస్కి. వెళ్ళిన తర్వాత క్లాస్ చెప్పారు. అదే రోజు నేను మైక్ కొట్టడం జరిగింది. నా నెంబరు మన డిస్ట్రిక్ట్ దాంట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రోగ్రామ్ ఉందని తెల్లరి వాళ్ళు పెట్టడం జరిగింది ఈ వాట్సాప్లో. తర్వాత నేను క్లాస్కి వెళ్ళిన మాదాపూర్. అక్కడ అజయ్ మాస్టర్ కలిసిండు, లక్ష్మణ్ మాస్టర్ కలిసిండ్రు, ఇంకా 2-3 కలిసారు. కలిసిన తర్వాత అప్పుడు అంతకుముందు నేను ధ్యానం చేస్తుంటే, కానీ అర్థం తెలియలేదు నాకు. ధ్యానం గురించి ఏంటన్నది అర్థం తెలియలేదు. దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థం తెలిసింది. ఎవరు మన అజయ్ మాస్టర్ కానీ లక్ష్మణ్ మాస్టర్ కానీ వాళ్ళు కలిసిన తర్వాత నాకు అర్థం అన్నది ఏంటిది, ధ్యానం చేస్తే ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే మనం ఏం పొందుతాం అన్నది తెలిసింది. తెలిసిన తర్వాత కంటిన్యూ ధ్యానం చేస్తున్నాను. కంటిన్యూ అంటే పొద్దున సాయంత్రం ధ్యానం చేస్తున్నా. ఈ చేస్తున్న కొద్దీ ధ్యానం మనం ఎట్లా చేస్తామో అట్లా దైవానికి అతకపోయినా నేను ఇక. అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ ఒక మీ ఇంట్లో ఫ్యామిలీ అందరు బంద్ చేసిండ్రా, ఒక మీరు ఒక్కరేనా? మీ కొడుకులు, మీ మిసెస్? వాళ్ళు ఫస్ట్ నేను, నా తర్వాత మా భార్య బంద్ చేసింది, తర్వాత మా పెద్ద అబ్బాయి బంద్ చేసిండు. ఇప్పుడు చిన్న అబ్బాయి కొంచెం ఇక జస్ట్ కొంచెం అయినా కూడా తగ్గుతుండు అట్లా అన్నట్టు. అయితే నేను ఇప్పుడు ఈ ధ్యానం చేసిన కొద్దీ
ఏం పొందినానంటే ప్రతిదీ ఉమ్, ప్రతి సమస్యకు పరిష్కారం దొరికింది నాకు ఇప్పుడు. ఉమ్, ఈ ధ్యానం చేసుకుంటూ నేను నలుగురికి నేను ఎలా ఏంటి ఇవి పొందినో ఉమ్, ఏంటి ఈ పనులు ఉమ్. ధ్యానం ఫస్ట్ బుద్ధిను ఫస్ట్ నేను ఏం పొందినానంటే ఉమ్, నాకు స్టంట్ ఉమ్, పడ్డది నాకు. ఉమ్, స్టంట్ పడితే నేను ఏం చేసినానంటే నాకు ఎవరు చెప్పలేరు ఈ విద్య. ఉమ్, ఫస్ట్ ఉమ్. ఏ మాస్టర్ చెప్పలేరు, అంటే మాస్టర్ మన పరిచయం అయ్యారు వాళ్ళు. ఈ పరిచయాలు అయిందే నాకు మొన్న ఏర్పాటు. మరి మీకు ఎట్లా పరిచయం అయిన వెంటనే ఇట్లా మీ మాస్టర్లు మాకు ఏర్పాటు. ఉమ్, ఎవరు ఈ అజయ్ మాస్టర్ ఉమ్, ఈ లక్ష్మణ్ మాస్టర్ ద్వారా నేను ఉమ్, మీకు ధ్యానంలో నాకు ఇంట్రెస్ట్ కుదిరిందని చెప్పినారు నాకు. ఉమ్. అయితే ఈ ధ్యానం వల్ల నాకు ముఖ్యమైనది అస్సలు పాయింట్ ఏంటిది అని అంటే ఉమ్, స్టంట్ కరిగించుకోవడం జరిగింది. ఉమ్, స్టంటుకు ప్రతి వాళ్ళు మందులు వాడతారు, ఉమ్, అవునా కదా మల్లయ్య గారు? ఉమ్, ఆ, అట్లాగే నేను ఇప్పుడు మందులు వాడడం లేదు. ఉమ్, ఎప్పుడైతే దీంట్లో అడుగు పెట్టినో ఉమ్, ఈ అడుగు పెట్టించింది గోళీ ఉమ్, వేసుకుంటలేను, సూది లేదు, గోళీ ఏది లేదు. నేను డాక్టర్ దగ్గరికి కూడా చెకప్కి పోయాను. ఉమ్, చెకప్ పోతే తక్కువ అయిపోయిందని చెప్పింది. ఉమ్, రిపోర్ట్ కూడా తీసి చూపించింది ఉమ్, నాకు ఉమ్, కరీంనగర్లో ఉమ్, డాక్టర్. ఇంకా, మళ్ళా నేను ఈ స్టంట్ పడకముందు ఎట్లా పని చేసుకున్నానో ఉమ్, అంతకంటే ఎక్కువ ఉమ్. పని చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. వ్యవసాయం బాగా పని చేస్తారు. బాగా మన మిసెస్ మీరు అది కొద్దిగా పనికి చేయకపోతే ఏమన్నా అగ్గులు కూడా చేతులు ఉండేనా మరి మరి చేస్తున్నావా చేస్తలేవా ఇప్పుడు పని అని అనుకుంటున్నా నేను. దాని పని అంటే పిచ్చి దానికి బాగా. ఓకే, పని ఏంటంటే ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ మళ్ళా ఎప్పుడు గ్యాప్ నాకు దొరికినా కానీ ధ్యాన ప్రచారానికి వెళ్తాను నేను. చూస్తున్నాను కదా నేను ఎప్పుడు ఇప్పుడు 2 నెలల సార్ చూస్తున్నాను. ఈ వ్యవసాయం మనం చేసే వ్యవసాయ పనిలా ఎప్పుడు నాకు సందు దొరుకుతుందని చూస్తాను నేను. గ్యాప్, ఆ గ్యాప్లో నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాలి. ఏ ప్రోగ్రామ్ లేకుంటే కాల్ చేస్తాను నేను. మన సోపతోళ్ళే కానీ లేకుంటే ఇంకా బంధువులు కానీ ఉంటారు కదా, వాళ్ళకు ఏమైనా సమస్యలు నేను అడుగుతా. నేను అడిగి ఇగో మీరు గిట్లా చేసుకుంటే మంచిగా ఉంటారు, ఇట్లా చేసుకోవాలి, నేను గిట్లా ఈ ధ్యానంలో నేను గిట్లా పొందిన, మీరు కూడా అట్లా పొందాలి అని వాళ్ళకి చెప్తా నేను. అట్లా ఏమన్నా పని వ్యవసాయ పని అయితే ఇంకా ఖరాబ్ అయితే లేదు కదా దీని గురించి. ఎలాంటి పని, ఏ పని కూడా ఖరాబ్ కాదు. ఈ తిరుగుటానికి లేదు, ధ్యానం మన క్లాసులకు పోవటానికి ఇంకా నాకు టైం మిగులుతుంది. గతంలో కంటే ఇప్పుడు టైం మిగులుతుంది, ఎక్కువ మిగులుతుంది. నేను మనకు ఏం చేస్తుంటామంటే మనకు వ్యవసాయం ఉంటుంది కదా, మక్క కొత్తే మందిని పెడతాం కదా. దాదాపు నేను ఒక ఎకరం దాకేసిన మక్క. ఇప్పుడు ఈసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా పిల్లలు నేనే కోసుకున్నాం మక్క. అంతకుముందు కైకిలా పెడుతుంటుంది, అట్లా డబ్బులు మిగిలినాయి కదా. ఓకే, తర్వాత బూరు తీసుడు, మళ్ళీ బూరు తీస్తాం కదా కంకి. మనం బూరు తీసేటప్పుడు కైకిలా పెడుతుంటుంది. ఎంతమందిని ఒక 7-8 మంది పెడుతుంటాం మేము. ఒక 2 ట్రిప్పుల కంకి తీయాలంటే 7-8 మంది పడతారు. ఇప్పుడు నేను ఒక్కనే చేసిన, మా భార్య ఒక్కనాడు వచ్చింది. తర్వాత వేరే పని ఉంటే ఆమె వేరే పనికి అయింది. నేను ఇట్లా క్లాసులో పోయొచ్చుకుంటా తీసిన ఒక 2-3 రోజులలోనే ఉడగొట్టి నేను ఒక్కనే తీసిన టైంలో. అంటే ఇంకా టైం బాగా మిగులుతుంది అన్నట్టు. ఇంకా మనకి ఇంకా ఈ ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, టైం మిగులుతుంది, పైసా మిగులుతుంది ఈ ధ్యానం ద్వారా. అట్లా అన్నట్టు. థ్యాంక్ యూ అయ్యా. మీరు నేను 2.5 సంవత్సరాలు అయ్యా. ఈ పత్రిజీ ముందేంది మన సంవత్సరికమైంది చూడండి అయ్యా. ఆ సంవత్సరం అప్పుడు అంతకుముందు నాకు తెలియదు, పత్రి తెలియదు. ఆయన ప్రతికుండంగా మనకు ఆ జన్మ నడిచిపెట్టి పోయినప్పుడు తెలియదు. అయ్యా. కాకపోతే మా మనవలే ఏమైనా కానీ మీరు కలుతాలు ఉండి అక్కడ ధ్యానం చేయండి, ఆరోగ్యం మంచిగా అవుతుంది, అక్కడ ఉండండి అంటే అప్పుడు ఒక 1 నెల రోజులు ఉన్నాం మా భార్య నేను. అయ్యా. అక్కడ ఈ కడతాళ్ళు ఉన్నాం, 1 నెల రోజులు ఉన్నాం. ఇక ఉండి 1 నెల రోజులు ఇక ఆయన గదే అది ఏడాది దినము జరిగింది. ఇక అప్పుడు అయినాక 2-3 రోజులకు వీళ్ళు 40 రోజులు ఉండు అంటే 40 రోజులు ఉండు కాదు, అన్ని రోజులు అంటే 21 రోజు ఉంటావు. ఆ లాస్ట్ కానీ ఇక 21 రోజు వచ్చినావు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆరోగ్యం మరి మీకు? మంచిగా ఉందా? ఇక ఆరోగ్యం అంటే కొంచెం ఇదంతా పూర్తిగా నాకైతే ఏం బాగా కాలేదు.
ఇప్పటికి కూడా ఎందుకు కాలేదంటే చెప్పండి మీకు టెన్షన్ ఉంది. చెప్పమంటారా అంటే నా స్థితిని బట్టి మీకు చెప్తున్నా చెప్పండి చెప్పింది అందేముంది. దేని మీద ఆశ పెంచుకోవద్దు మనం. ఫస్ట్ ఈ శరీరం మీద ఆశ పెంచుకోవద్దు. ఇది తెలిసానయ్యా, ఇటువంటి శరీరాలు మనం ఎన్నో పోయినాయి, ఎన్నో తీసుకున్నాం మనం. ఇది గ్రహించాలి అంటే శరీరం మీద అంటే చెప్తున్నా అయ్యా. అయితే మనకు తెలియకుండా తెలిసిన వాళ్ళని అడగాలి మనం కంపల్సరీ. ఇది ఇంపార్టెంట్, బాగా ముచ్చట, ఇది ఇంపార్టెంట్ బాగా. అయ్యా అడుగుతావా చేస్తావా అని మోమాట పడి మనం మాట్లాడక ఆపేయద్దు. ఎప్పుడైతే మన మాట మన లోపటున్న బాధ కానీ ఏమైనా అడగాలని ఆవేదన కానీ అవి ఉన్నాయి వచ్చినప్పుడు కంపల్సరీ ఇవ్వలు కలగకుంటే మరి మన మాట ఎవరైతే తింటారో వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి. ఎందుకనంటే మనకున్న ఆవేదన బాధ వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మన లోపల ఎలాంటి రోగం అన్నది తయారు కాదు అయ్యా. ఫస్ట్ అట్లనే తయారవుతుంది మాస్టర్. అయ్యా అయితే చెప్తుండ్రు, ప్రతి మాస్టర్ చెప్తుండ్రు, నువ్వు ధ్యానాన్ని నమ్ము, పిరిమిల్లుండు, పిరిమిల్ల వాడుకో, నీకు ఆరోగ్యం బాగా అవుతుంది, నీకు ఏది కాదు అని చెప్తున్నారు. అందరు మాస్టర్ చెప్తున్నారు. ఓకే, ఒక నిమిషం. అయితే పిరిమిట్ల ధ్యానం చేసుడు, పిరిమిట్ల వనుడు ఎంత ముఖ్యమో మనకు తెలిసింది నలుగురికి పంచిపెట్టాలి అయ్యా. పలారం పంచిపెడతాం చూడు, మనం ఒక్క పొద్దునాడు కొబ్బరికాయ కొట్టి పలారం నలుగురికి మనం ఎట్లా పంచిపెడతామో, ఈ మనకు ఏదైతే మనం ఈ తెలివి తెచ్చుకున్నాము ధ్యానం ద్వారా 4 అనుభవాలు, ఈ అనుభవాలు నలుగురికి బాగా పంచిపెట్టాలి. పలారం ఎట్లా పంచిపెడతామో వాళ్ళు అడగకుండా కానీ కష్టాలు వాళ్ళు ఉంటారు చూడు, మరి వాళ్ళని పిలిచి చెప్పాలి. వాళ్ళ ఇగో వాళ్ళకు ఏంటిది, వాళ్ళ బరువు వాళ్ళకు ఎట్లా మనం ఏంటిది, ఒక చిన్న సపోజ్ ఒక ముచ్చట తీసుకుందాం. ఏంటిది, అప్పు ఉంటాయి వాళ్ళపై, మంచి ముచ్చట చెప్పాలి. వాళ్ళకి అప్పున్నా మనం కట్టాం, మనకు అప్పున్న వాళ్ళు కట్టాలి. అవును కదా, మన జాగు 4 తీసుకుని వాళ్ళ జాగునే మనం తీసుకుని కదా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కానీ ఈ తెలివి అన్నది ధ్యానం మనం పొందింది. ఇగో మీరు ఇట్లా ఈ రూట్లో పోరని చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు సపోజ్ మీరు మల్లెలకు పోవాలనుకుంటారు, మల్లెల రోడ్డు, అయ్యా మంచిగానండి అయ్యా వింటానా కానీ వింటా, ధ్యానాన్ని అంత నమ్మకలేకపోతే ఎట్లా మల్లెల రోడ్డుకి వెళ్ళాలి. ఇట్లా పోతే చక్కగా వస్తుంది. అవునా కదా, ఇప్పుడు ఇట్లా పోవచ్చు, అట్లా పోవచ్చు. ఇప్పుడు ఇట్లా పోతే దగ్గర వస్తుంది కొంచెం, అదే ఇట్లా రామన్నపేట నుంచి తిరిగిపోతే దూరం వస్తుంది. ఇప్పుడు యమునాలకు పోవాలంటే ఇట్లా పోతారు, ఇట్లా మా కొండగట్టు నుంచి పోవచ్చు, ఇట్లా జంగళ్ళకి పోతే ఇట్లా కూడా షార్ట్ కట్ల సండ్రలపల్లి నుంచి కొడిమేల నుంచి ఇట్లా తిరుగుకుంటూ పోవచ్చు. అవునా కదా, కొట్ల నుంచి అట్లా కొట్టిన అంటే చుట్టూ తిరుగుతురు అన్నట్టు. ఈ అసలైన విద్య తెలియక ఏం చేస్తుర్రు అంటే అసలైన విద్య తెలియక తిరుగుతురు మొత్తం ఇంట్లోనే. ఇప్పుడు గడియారం చూడు, తిరిగి ఎక్కడికి వస్తుంది, 12 minutes వస్తుంది, గంట అవుతుంది కదా, ఇంట్లోనే తిరుగుతుర్రు అన్నట్లు. ఆ గంట దొరకలేదు వాళ్ళకు. ఎవరైతే ఇప్పుడు నేను మంచిగా ఉండాలి అనుకుంటుర్రో, ఈ సూదులు మందుల ద్వారానే వాళ్ళు ఈ హాస్పిటల్ చుట్టే తిరుగుతుర్రు. ఏ మాట అయితే మాట్లాడతామో ఆ పని చేసి తీరాలి మనం. కష్టమైన కానీ మన నోటి నుంచి ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట పని చేసి తీరాలి. మునుపు మనం ధ్యానములకు మనం మునుపు రాకముందు ఎన్నో మాటలు సంబరానికి కానీ ఇంకా వేరే ఎవరైనా నచ్చినా కానీ ఇట్లా అట్లా ఎన్నో రకరకాలు మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు ఎవరైతే మనం ధ్యానంలోకి వచ్చినామో నోరు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఇది మనకు అనుకున్న పనులు జరగాల, మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఫస్ట్ మన నోరు కంట్రోల్ చేయాలి. నోరు కంట్రోలు, తర్వాత తిండి, ఫుడ్ ఏది తినాలో గదే తినాలి. అర్థమవుతుంది అయ్యా, ఏది తినాలో గదే తినాలి. మన బాడీకి ఇప్పుడు నొప్పులు ఉన్నాయి, నిన్న నేను ఏం తిన్నా, ఇలా నాకు ఎందుకు నొప్పులు వస్తున్నాయి, అది గ్రహించాలా, దృష్టి పెట్టాలా దాని మీద. మనం ఈరోజు సరే నిన్న ఇంకా తిన్నాక ఇట్లా జరిగింది, దాన్ని తినకూడదు అని మనం మైండ్లో ఎక్కించుకుని రేపు దాన్ని తినొద్దు. అది తినక నువ్వు చూడు, వేరే తిని చూడు, మళ్ళీ పులుపు వాడది చెప్తా. కారం ఎక్కువ తిన్నాడు నాకు ఏర్పడుతుంది, కారం ఎక్కువ తిన్నాడు, పులుపు తిన్నాడు ఏర్పడుతుంది నాకు. నేను ఇట్లా బాగా గ్రహించిన ప్రతి ఒక్కటి. అట్లనే నేను నయమైన కదా, ఇవి నువ్వు తినొద్దు అని నా మైండ్ నాకు చెప్పింది. ఆలోచన, ఆ దైవం నా మైండ్ లోపలికి వెళ్ళి అది నాది నాకు చెప్పిపించింది అన్నట్టు. ఫస్ట్ నువ్వు ఇట్లా పొందిన తర్వాత నలుగురు చెప్పు నువ్వు అని ఆ దైవం నన్ను పట్టుకుంది. ఇప్పుడు ఇట్లా గుప్పెట్లా పెట్టుకుంది నన్ను. నేను సరెండర్ అయిపోయాను ఇప్పుడు ఆ ప్రకృతికి, ఆ పత్రిజీ గారికి, గురువు గారికి, ఆ దైవానికి సరెండర్. నేను ఎప్పుడూ అయిపోయినా. ఇందులో ఎప్పుడైతే అడుగు పెట్టినో ఆ తొలి అడుగు పెట్టినప్పుడు లక్ష్మణ్ మాస్టర్ కానీ, అజయ్ మాస్టర్ కానీ, ఇంకా రాజారాం కానీ, ఇంకా వీళ్ళు మన సుధాకర్ మాస్టర్ కానీ, వీడియోలు చూసిన సుధాకర్ మాస్టర్ ఇది కూడా, వీళ్ళు మాటలు విన్న తర్వాత నేను ప్రకృతికి మన
ఈ ప్రకృతి కానీ విశ్వానికి కానీ దైవానికి నేను సరెండర్ అయిపోయినా. ఎందుకంటే ఈ బాడీ నాది కాదు ఫస్ట్ నేను తెలుసుకున్నది. ఇది ఈ బాడీ నాది అని మనం తెలుసుకుంటాం, నాది అని అనుకుంటాం చూడు, రోగాలు పోవు. ఉంటాయి అట్లనే. ఈ బాడీ ఎప్పటికైనా మనది కాదు అయ్యా, అట్లా తెలుసుకోవాలి. ఎలా అయినా మనది కాదు, రేపైనా మనది కాదు. మనకు గాలి ఉన్నంత సేపే బాడీ. అయితే మీరు అంటారు కదా రోగాలు పోతలేవు అంటారు కదా, మందులు వాడుతున్నా అంటారు కదా. ఫస్ట్ ఈ శరీరం నాది కాదు అనుకోవాలి. అయితే దీనికి మన రోగాలు తగ్గడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఒక్క మార్గం నుంచే కాదయ్యా, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలల్లో ఒకదాన్ని మనం తీసుకోవాలా. నయం కాలేదా దాన్ని వదిలిపెట్టాలి, ఇంకో మార్గం పోవాలా. గట్లా ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటిదంటే నాన్ వెజ్ మందు బంద్ చేయాలి. ఎవరైనా సరే, మీరు ఒక్కరు కాదు నేను ఒక్కరు కాదు అయ్యా, మందు నాన్ వెజ్ బంద్ చేయాలి. ఇంకా చెడు అలవాట్లు ఉంటాయి, తంబాకు కానీ గుట్కలు కానీ ఉంటాయి కదా, అవి బంద్ చేయాలి. మనకు రోగాలు తగ్గాలంటే కంపల్సరీ అవి బంద్ చేయాలి. లేదు నేను ఇవే అనుభవిస్తా ఇట్లనే ఉండేదంటే వాళ్ళ ఇష్టం. అది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నొప్పులు తగ్గలేవు అనేటోళ్ళు లేరు. మీకు కూడా తగ్గుతాయి, కానీ మీరు నమ్ముతలేరు కదా. అట్లా తినగలుగుతున్నారు సప్పిడి. ఓకే, సప్పిడా మీరేం లేకుండా సప్పిడి ఎలాగంటే ఫస్ట్ నేను ఈ ధ్యానంలోకి రాకముందే 2 నెలలు కోర్సు వేసుకున్నా. నాకు ఎందుకో దైవమే పట్టుకున్నా చెప్పిన కదా ఇంతకుముందు. ఉప్పు కారం లేకుంటే ఎట్లా నేను ఈ స్టంట్ నేను ఎలా నన్ను చూసి నేర్చుకోవాలా మీరు అయ్యా, ఎలా నేర్చుకోవాలంటే చెప్పన్నా. నేను ఒక్కడిని వంట చేసుకుంది, నేను ఒక్కడిని. ఇంట్లో కుటుంబం ఉంటుంది కదా, ఈ సప్పిడి తినరు కదా వాళ్ళు అయ్యా. నేను ఒక్కడినే వంట ఇప్పటికి చేసుకుంటా సప్పిడి. ఆ సప్పిడిది గోధుమ మన జొన్న రొట్టె కానీ మక్క రొట్టె కానీ ఉప్పు లేకుండా కూరలా కానీ వేసుకోను. ఇది ఎట్లా నయమైంది అని అంటే, ఇప్పుడు మీకు నయమైంది, నాకు నయమైంది, మీకు నయం కాలేదు అంటారు కదా. దీనికి చెప్తా, మీరు ఇట్లా పాటించుర్రు చూడుర్రి. నేను 3 నెలలు కోర్సు చేసిన. ఇది ఏ డాక్టర్ చెప్పలే నాకు, ఏ వైద్యుడు చెప్పలేడు, ఏ మాస్టర్ చెప్పలేడు. ఫస్ట్ ఏ మాస్టర్ నాకు పరిచయం లేరు. ఫస్ట్ ఇది నేను ఒక 3 నెలలు కోర్సు చేసిన సప్పిడి దినుడు. సప్పిడి దినుడు అని అంటే ఎట్లా అంటే, ఒక మనం ఇప్పుడు ఒక రకం కాదు నేను వండుకొని తిన్నది అయ్యా. కూరగాయలు ఉంటాయి కదా, ఒక 10 రకాల కూరగాయలు తెచ్చుకుందండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక రకంగా కిలో కూరగాయలు కొనుక్కుంటారు. ఒకరోజు అర్ధ కిలో, ఒకరోజు అర్ధ కిలో, ఇంకొక రోజు అర్ధ కిలోకి ఇట్లా అనుకుంటారు కదా. నేను అట్లా కాదు, ఈ 10 రకాల కూరగాయలను ఒకటికి వండుతా. ఎట్లా వండుతా చెప్పాను అంటే అన్ని కలిపి. అంటే ఇంట్లో ఏం జరుగుతుంది, ఒక రకంగా తింటే ఏం జరిగింది, ఈ 10 రకాలు మనం తింటాం కదా, ఇంట్లో ఈ 10 రకాలలో ఈ 10 రకాలు కలిపి వండుకొని తింటే ఏం జరుగుతుంది, ఇంట్లో ఎంత శక్తి ఉంటుంది, మరి ఒక రకంగా తిన్న దాంట్లో ఎంత శక్తి ఉంటుంది అని నేను టెస్ట్ చేయడం జరిగింది. అది ఇంకోళ్ళకి కాదు. కొత్తగా డాక్టర్లు నేర్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, కప్పలకు కానీ ఎలకలకు కానీ ఆ జీవాల మీద వీళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు, వైద్యం నేర్చుకుంటారు వీళ్ళు. నేనేం చేసిన చెప్పన్న అయ్యా, నా బాడీకి నేనే వైద్యం చేసిన. ఇంటూ నా బాడీకి నేను వైద్యం చేసి నేర్చుకున్నాను నేను. ఇది ఈ కప్పలకు ఎలకలకు కాదు నేను చేసింది, నా బాడీకి చేసిన నేను. నా బాడీకి టెస్ట్ పెట్టినా. ఇది ఏం టెస్ట్ పెట్టినంటే, ఇప్పుడు ఒక బరువు ఉందనుకో, 1 క్వింటల్ వజన్ ఉంది, ఒక్కొక్కరికి లేపది 50 కిలోలు అంటే కొద్దిగా మంచిగా క్వింటల్ వజన్ ఉందంటే ఒక్కొక్కరికి లేపది. 50 కిలోలు క్వింటల్ వజన్ లేస్తుందా, లేవది కదా. అని నేను ఏం చేసిన, నా లోపల ఆలోచన వచ్చింది, ఈ 10 కూరగాయలను అంటే శుద్ధం 10 రకాల శక్తులు ఉంటాయి అందులో. 10 రకాల. ఇప్పుడు ఎట్లయితే క్వింటల్ వజన్ ఒక్కళ్ళ పట్టాడు, ఒక 4 కలిస్తే ఆల్కహాల్ ఎత్తారు, 2 కలిసినా ఎత్తారు అనుకో బలిమిటికి, 4 అయితే ఈజీగా ఎత్తారు. 4 ఇంట్లో ఎన్ని ఉంటాయి చేతులు, 8 చేతులు అవుతాయి. ఇప్పుడు ఈ కూరగాయలు ఒక కిలో కూరగాయలలో ఇవి కొన్ని తీసుకోవాలా, అంటే అవన్నీ కిలో చేసుకోవాలా. కిలో తెచ్చుకుంటుండే, కిలో తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని అందులోకే మళ్ళీ ఇవి కొన్ని తీసుకుంటుండే నేను అయ్యా. అంటే ఇది ఒక ఏ పంట ఆ పంటగా వండుకుందువా, నిల్వ పెట్టుకుందువా వండుకొని? కూరగాయలు తెచ్చుకుంటుంటే కిలాన్ని 2 రోజులు వాడుకుంటుంటే వీటిని. ఇంకా ఏ పంటకి ఆ పంటకి తీసుకుంటే ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా కూరగాయలు తెంపినాక 3 గంటల లోపు వండుకొని తినాలి అయ్యా. ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. అయితే అట్లా పెట్టుకుంది ఉంటే నేను ఒక 2 రోజుల మంది పెట్టుకొని ఏం చేస్తుంటేనంటే అవి సప్పని వండుకుంది మంచిగా కట్ చేసుకొని, ఉప్పు మిరం లేక ఒక 2 3 చిన్న చిన్న మిరపకాయలు తాలుపు వేద్దుంటే అంతే. అందులో ఉప్పు లేదు అస్సలే.
మా మాస్టర్ కూడా తిన్నాడు, అజయ్ మాస్టర్, లక్ష్మణ్ మాస్టర్ కూడా తిన్నారు. తినిపించిన వాళ్ళకు కూడా పాపం, లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు నాకు. వాళ్ళకు కూడా తినిపించిన ఇది తిండి. అయితే ఆ తిండి ద్వారా నేను ఇప్పుడు ఈ కూరగాయలు తెచ్చుకున్నా కదా, తెచ్చుకొని నేను ప్రతి పొద్దున సాయంత్రం ఇట్లా అయ్యా తిన్నా. దాంట్లో రైస్ బందే. ఒకటి ఇప్పుడు ఈ ఒక్క ఐటెం వండుకుంటే ఎట్లున్నది, మరి 4-5 రకాలు కలిపి వండుకుంటే ఎట్లుంటుంది మీకు? ఈ ఒక్క ఐటెం కలుపుకున్నప్పుడే ఒకటే శక్తి. అంటే కింది 1 ఇంచు అనుకోండి, ఈ 10 రకాలు వండుకున్నప్పుడు 10 ఇంచులు, 10 ఇంచుల శక్తి. అంటే అంత బలం అన్నట్టు మన లోపల 10 రకాలు బలం మన లోపల కంపల్సరీ 100% ఆ 10 రకాల శక్తి మన బాడీ లోపలికి వస్తుంది. ఈ ఉప్పు కారం ఎందుకు నాకు అనిపించింది, ఆ దైవం నాకు ఎందుకు చెప్పింది అని అంటే చెప్పన్నా మల్లయ్య గారు. అయితే ఈ ఉప్పు కారం బంద్ చేస్తే నువ్వు శక్తివంతమవుతావు. ఫస్ట్ ధ్యానం కుదురుతుంది మంచిగా. నన్ను కూడా ఉప్పు బంద్ చేయమన్నారు, అక్కడ మాస్టర్లు కూడా ఉప్పు బంద్ చేయమని చెప్పిండ్రు. కాకపోతే నాకు ఉప్పు లేకపోతే తినబుద్ధి కాదు. ఫస్ట్ 4 రుచి బంద్ చేయాలి మాస్టర్. అయ్యా మల్లయ్య గారు, పప్పుల కొద్దిగా ఉప్పు తక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఈ 4 రుచి బంద్ చేయాలి. ఎవరైతే 4 రుచి బంద్ చేస్తారో వాళ్ళు శక్తివంతంగా తయారవుతారు. నువ్వు ధ్యానం, నేను కొందరు అంటారు నాకు సాధన కుదురుతలేదు, నాకు ధ్యానం కుదురుతలేదు అని అంటారు. ఎందుకు కుదరది? 4 రుచుల వల్ల. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థితి ఆలోచన అన్నది ఉంటుంది. వాళ్ళు 5 గంటలు ధ్యానం చేసి వాళ్ళు మంచిగా అయ్యారు అని అంటారు. కాకపోతే అటువంటిది నీ బాడీ లోపల లేదు కదా, నువ్వు ఒక రూట్ లెంకోవాలి. మాస్టర్ నాకు ధ్యానం చేయాలని కోరిక ఉంటది, ధ్యానం చేయొద్దని అనిపించేది. అయ్యా ధ్యానం మస్తు సేపు గంట కానీ 1.5-2 గంటలు కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది. కాకపోతే ధ్యానం చేయంగా 1 గంట 20 నిమిషాలు 30 నిమిషాలు అయిందంటే ఏంది కదంటే ఈ నడుము గుంజుద్ది, కాలు చేతులు గుంజుతాయి, అన్ని నొత్తాయి. ఈ ధ్యానం చెయ్యొద్దు, ఇది అన్ని నొప్పులు బాగా వస్తున్నాయి అనిపిస్తుంది. అది ఆ ధ్యానం చేసినప్పుడు నొప్పులు కంపల్సరీ మనిషికి రావాలి. వచ్చినప్పుడే నొప్పులు తగ్గుతాయి. అయ్యా ఇప్పుడు నీళ్ళల్లో బొక్కనెత్తాం, అది దడితేనే కదా నీళ్ళు పైకి బొక్కెన నీళ్ళు. ఇప్పుడు బయలా బొక్కనెత్తాం మనం. అయ్యా ఇటీనండి అయ్యా మంచిగా. అయితే నూతిలో బొక్కనెత్తాం, తాడు మునుగుతుంది, ఇంత బొక్కెన మునుగుతుంది. బొక్కెనకు చలి పెడుతుంది, తాడు మునుగుతుంది, తడుతుంది, మన చేతులకు 14 గంటలు నీళ్ళు బయటకు వస్తాయి. అయ్యా రావు. ఇగో ఇది కూడా అంతే అయ్యా. అట్లా అయ్యా ప్రతిదీ మనం ఈ చప్పటి తినాల. 4 రుచులు అన్నవి బంద్ చేయాలి మనిషి. అంటే మన ధ్యానం మంచిగా కుదరాలి, నేను మంచిగా ఉండాలి అని అనుకుంటే నీకు కుదిరేదాకా, నువ్వు శక్తివంతులు అయ్యేదాకా ఇవి బంద్ చేయాలి కంపల్సరీ. శక్తివంతులు అయినా కానీ కంట్రోల్ మీద ఉండాలి. ఇట్లా ఉప్పు కారం. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసినావా, జాబ్ చేస్తారు, నాకు జాబ్ వచ్చిందని వాళ్ళు విచ్చలవిగా తిరగరు. అదే కంట్రోల్ మీద ఉంటారు వాళ్ళు. ఆ కంట్రోల్ మీద ఉండే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. అట్లాగే మనం కూడా ఈ ధ్యానం చేస్తూ ధ్యానం పొందినాక మన ఆరోగ్యవంతమైనాక నువ్వు ఎట్లా తిన్నావో అట్లనే తినాలి. అద్దు దాటి కాలు బయట పెట్టద్దు. ఓకే. అయితే ఇప్పుడు అయ్యా మనం స్టంట్ అన్నారు చూడు ఇంతకుముందు మీరు. నేను స్టంట్ మెయిన్ రీజన్ ఏంటిదంటే స్టంట్ తగ్గించుకోవడం. నాకు నేను ఈ కూరగాయల ద్వారా టెస్ట్ చేసిన. అడుగుతున్నా స్టంట్ అంటే ఏంటిది? అది బీమారి అంటే మన ఇలా ఛాతీలో మంట మండుడే కావచ్చు, ఈ శ్వాస ఆగిపోవడం కావచ్చు. అంటే ఆగిపోవడం అంటే కొద్దిగా ఎట్లనంటే తక్లీఫ్ తోటి శ్వాస దాని ద్వారా ఈ నేను హాస్పిటల్ వెళ్తే ఎవరైనా వెళ్తారు, దాని ద్వారా నేను స్టంట్ వేయించుకోవడం జరిగింది. వేయించుకున్న తర్వాత ఎంతో మందికి ఇట్లా అవుతుంది అని నేను ఇంతకుముందు చెప్పిన కదా, నా బాడీకి నేను టెస్ట్ పెట్టినని. అయితే ఈ కూరగాయలని తీసుకున్నా కదా, 10 రకాల కూరగాయలని చెప్పిన కదా ఇంతకుముందు. ఆ చెప్పిన కూరగాయలు నేను 10 రోజులు వండుకొని పొద్దున సాయంత్రం వండుకుంది. వండుకున్న తర్వాత నేను తినడం జరిగింది. నేను నూనె పోసి వండుకుంది, కొంచెం లైట్గా అట్లా ఇద్దుంటి. కొన్ని రోజులు ఆ నూనె కూడా వేయలేదు. అంటే నూనె పోతే ఒక రకంగా ఉంటుంది, నూనె వేయకుండా వండితే ఒక రకంగా ఉంటుంది. అట్లా అన్నట్టు దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, గమనించి ఇవి తినాలి. పూర్వం తిండి ఇది, ఈ తిండి పూర్వపు తిండి. ఈ తిండి ఇప్పుడు ఎవరు తింటలేరు. ప్రతి ఒక్కళ్ళు రోగాలు ఉన్నోళ్ళు కానీ రోగాలు లేని వాళ్ళు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ తిండి తినాలి. ఈ తిండి తినడం ద్వారా బాడీ హెల్త్ సూపర్ ఉంటుంది. ఎవరు కూడా హాస్పిటల్ వెళ్ళరు. ఓకే మల్లయ్య గారు, ఎవరు సూది ఉపకారం తగ్గిస్తే ఫస్ట్ నేను పొందింది ఇది. ఇప్పుడు నా ద్వారా అందరు పొందాలి ఇది.
ఇప్పుడు ఎట్లా అంటే తినాలన్న గోలే ఉన్నది, పండాలన్న గోలే, పొద్దుగాల లేవాలన్న గోలే, తిన్నది అరగాలన్న గోలే, తినాలన్న గోలే పడుతురు కదా. ఇది 4 రుచులు ఎవరైతే బంద్ చేస్తారో, బంద్ చేసిన వాళ్ళకి హెల్త్ సూపర్ ఉంటుంది. ఉప్పు కారం మెల్లగా తగ్గించాలి. మొత్తానికి తినని వాళ్ళు యోగులు అవుతారు అయ్యా. ఈ ధ్యానం వల్ల మొత్తానికి తినని వాళ్ళు యోగులు అవుతారు. ఉప్పు కారం ఎవరైతే తగ్గించుకుంటారో మనం కూడా కావచ్చు. ఇప్పుడు వాళ్ళకున్నది అదే శరీరం అయ్యా, మనకున్నది అదే శరీరం కదా. మన లోపల భగవంతుడు అదే, వాళ్ళ లోపల భగవంతుడు ఉన్నది అదే. ఆత్మ చైతన్యం ఒక్కటే, మళ్ళా ఇలా వేరు ఉండదు. ఒక్కటే కానీ రుచి తాగినవి వినాలి అని అందరికి ఉండదు కదా. అట్లా ఉంచుకోవాలా, అందరూ ఉంచుకొని అందరు ఇట్లా తినాలి. ఇది తింటే ఏమవుతుందంటే ఈ 10 రకాల కూరగాయలు ఇంతకుముందు చెప్పినా కదా అయ్యా, ఈ కూరగాయలల్లో 10 రకాల శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా మన లోపలికి పోతుంది కదా. ఈ జీర్ణం అయిన కొద్దీ మన మైండ్కి ఆలోచనలు వస్తాయి మంచి మంచి. ఇక్కడ ఎట్లా అరుగుతుందో అట్లట్లా ఇక్కడికి పంపిస్తుంది. కలెక్షన్ ఉంటుంది. పోనుకున్న టవర్కి ఎట్లా లింక్ ఉంటుందో సేమ్ అట్లా మన బాడీ లోపల ఈ నాన్ వెజ్ కానీ మందు తాగినప్పుడు కానీ ఇతరుల వేరే కూరగాయలు కానీ ఉప్పు కారం తిన్నవి దానికంటే ఇది సూపర్. మంచి మంచి ఆలోచనలు అంటే సూపర్ ఆలోచనలు వస్తాయి. ఇక అప్పుడు ఏమవుతుంది, నీకు మంచిగా పనులు చేసుకుంటావు నువ్వు. అవునా కాదా అయ్యా? అట్లా సేమ్ నువ్వు ఎట్టెట్లా నువ్వు రోజుకి దినం అభివృద్ధి చెందుతావు మనసు. ప్రతి ఒక్కళ్ళు ఈ శాకాహారం శాకాహారులా మారాలి అందరూ. నేను ఎట్లయితే ఈ విద్యను పొందినో, ఈ ఉప్పు అంటే నేను పొందడం కాకుండా శాకాహారులు ఎవరైతే మారతారో వాళ్ళందరికీ నేను కోరేది ఒకటే, ఏంటిదని అంటే ఏ సమస్య లేకుండా వాళ్ళు అవుతారు అన్నట్టు, పొందుతారు. ప్రతి ఒక్కళ్ళు శాకాహారులు మారితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు సాధించలేని అన్నది ఉండదు. ఇంట్లో సమస్యలే కానీ, బయట సమస్యలే కానీ, ఇంకేమైనా గొడవలే కానీ, ఏ సమస్యలు ఉన్నా సరే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం శాకాహారం ద్వారానే తెలివి పెరుగుతుంది. ఇంకొక మనిషి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకునే అవసరం ఉండదు. ఈ ధ్యానం ద్వారా శాకాహారం తినుకుంటూ ధ్యానం చేసిర్రు అనుకో, ఎవ్వరికి భయపడే అవసరం ఉండదు. ప్రతి ఒక్క మన అడుగు ముందే ఉంటుంది. భయం అన్నది వెళ్ళిపోతుంది. ఈ శాకాహారంలో కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రోగ్రాల కాడ అక్కడ ఇక్కడ ఇది బాగా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నా, ఈ కూరగాయల వంటలల్లో మసాలాలు వేయకండి ప్లీజ్. ఎవరైనా సరే ఎట్లయితే మీరు వండుకుంటుర్రో అట్లనే వండుకొని పెట్టండి. ఎవరు ఏమనుకున్నా సరే ప్లీజ్ అందరికీ నా శిరసు వంచి నమస్కారం చెప్తున్నా నేను. ఎందుకనంటే ఇప్పుడు మటన్ మసాలాలు తెచ్చి చికెన్లో పెడుతుర్రు. మన చికెన్ మసాలాలు కానీ మటన్ మసాలాలు కానీ ఈ కూరగాయలలో పెడుతుర్రు. పెట్టే వరకల్లా ఏమవుతుందంటే అదే స్మెల్ వస్తుంది, అదే వాసన వస్తుంది, అదే వాసన వస్తుంది. కూరగాయలు మన ఇంట్లో మన కుటుంబంలో ఎట్లా వండుకుంటారో ఈ ఫంక్షన్ ఈ మన ధ్యాన ప్రోగ్రాలలో కానీ ఎక్కడైనా కానీ మన ధ్యానులు, ముఖ్యంగా ధ్యానులకే చెప్తున్నాను నేను. ఓకే, ధ్యానులు అందులో మసాలాలు వేయకండి. రుచి ఉండని, రుచి లేకున్నా సరే 4 రుచులు బంద్ చేయరు. ఫస్ట్ 4 రుచులు ఎవరైతే బంద్ చేస్తారో వాళ్ళు ఇంతకుముందు చెప్పిన కదా మళ్ళీ యోగులు అవుతారని. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు యోగులు అవుతారు. దీన్ని మించిన విద్య లేదు, వైద్యం లేదు. ప్రతి ఒక్కళ్ళు మీ బాడీకి మీరే వైద్యుడు, మన గురువుగారు చెప్పినట్టు. ఇది గమనించండి, అందరూ తెలుసుకోండి. అయ్యా అందరికీ నమస్కారం. తప్ప